హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్తున్నాం. ఇవాళ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే స్పైసీ నాటుకోడి కర్రీ ఎట్లా చేసుకుంటో చూడండి. ఫస్ట్ ఆయిల్ పోసి బగారాకులు, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అడ్డంగా కట్ చేసుకున్న మిర్చి, అట్లనే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కల్యమాకు, ఇవి జల్దీ మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని తర్వాత ఇవి ఫ్రై కాగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవి పసుపు ఫ్రై అవుతున్నప్పుడు చూస్తురా మంచిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అప్పుడే దంచుకున్నది వేసుకోవాలి. అట్లా వేసుకుంటే ఏంటంటే ఇంకా టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది. అట్నే ఒక 2 ఉల్లిగడ్డలు మంచిగా గ్రైండర్ బట్టి అందులో వేసుకున్నాం అనుకో గ్రేవీ ఇంకా సూపర్గా వస్తుంది. తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న నాటుకోడి కర్రీ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు మంచిగా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది అప్పుడే తాజాగా తెచ్చిర్రు, ఎంత జల్దీ ఉడికిందంటే మొన్న అసలు ఉడకనే లేదు. ఇదైతే మొత్తం ఆయిల్లోనే జల్దీ అయిపోయింది అన్నట్టు. నాకైతే షాక్ అనిపించింది. ఎంతైనా ఫ్రెషే కదా. చూస్తారు కదా మంచిగా ఇట్లా కలిపేసుకొని మొత్తం ముక్కలకు మసాలా మంచిగా పట్టేటట్టు అలానే ఉంచుకోవాలి. చూస్తారు కదా ఇప్పుడు ఉప్పు మనం వేసినందుకు మంచిగా పడుతుంది ముక్కలకు. టేస్ట్ కూడా మస్తు ఉంటుంది, అదిరిపోద్ది. ఇట్లా వేసుకుంటేనైతే బ్యాచిలర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. నాటుకోడి కర్రీ మంచిగా ఇట్లా ఆయిల్లోనే మొత్తం ఫ్రై కావాలి. 75% ఆయిల్లోనే పూర్తిగా మనకు చికెన్ అనేది మొత్తం ఉడకాలి. అట్లయితేనే మనకి ఇంకా టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది అన్నట్టు. అందుకే ఇగో వితౌట్ వాటర్ మొత్తానికి పోయలేను అన్నట్టు. ఆయిల్లోనే మొత్తం ఉడికింది. ఉడికినాక మనం ఏం చేయాలంటే తాపుకొకసారి మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. తాపుకొకసారి మూత తీసుకుంటూ ఆవిరి అందులోనే వేసుకుంటూ ఊకే కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు అంటకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసినాం కాబట్టి కొంచెం అడుగంటుతుంది. చూస్తున్నారు కదా. కానీ పీసులు మాత్రం జ్యూసీగా సూపర్గా ఉంటాయి. చూస్తారు కదా ఇట్లా మనం మధ్యలో తాపుకొకసారి కలిపిన కొద్దీ మనకు అడగంటకుండా ఉంటుంది అన్నట్టు. మూత తీసుకుంటా ఆవిరి అందులో పోసుకుంటా మంచిగా 75% 80% అందులోనే ఉడకాలి. తర్వాత మనం ఏం చేయాలంటే మనకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం మనం చూసి వేసుకోవాలి. నేనైతే ఇందులో కొంచెం ఒక 2 స్పూన్ల మందం వేసిన అన్నట్టు. అది కారం మస్తు కారం ఉంటుంది. మళ్ళీ మేము స్పైసీగానే తింటాం ఎక్కువ. చూస్తారు కదా మంచిగా కారం వేసినాక కారం మొత్తం నూనెలో ఉడకాలి. వాటర్ అస్సలు పోయొద్దు. చూస్తారు కదా కారం మొత్తం అందులో ఉడకాలి. చికెన్ కారం మంచిగా ముక్కకు మంచిగా గట్టిగా పట్టాలి. చూస్తారు కదా మనకు వాటర్ అనేది అవే వస్తాయి. మన ఆవిరి అందులో ఉంటుంది కదా దానిలోనే వస్తాయి. కొంచెం ఒక స్పూన్ మందం వాటర్ పోసినాక మొత్తం మనకు గ్రేవీకి తగ్గట్టు మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని చూస్తున్నారు కదా అట్లా కలుపుకొని మనకు గ్రేవీకి తగ్గట్టు ఒక స్పూన్ మందమే పోసిన అన్నట్టు. ఒక చిన్న గరిటె మందమే కొన్ని వాటర్ పోసిన అంటే గ్రేవీ కలుపుకోవడానికి రావాలి కదా. చూస్తారు కదా మంచిగా ఇట్లా ఉడికినాక మనం కొత్తిమీర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ మళ్ళీ మనం ఇంట్లో వేసుకుంటాం చూడు మసాలా పొడులు, అవన్నీ వేసుకోవాలి. ఇవి నేను అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోనే చేస్తాను. అందుకే ఇంకా టేస్ట్ మనకి ఇంకా మంచిగా వస్తుంది అన్నట్టు. ఇవి మంచిగా దగ్గర పడ్డానికి ఏం చేయాలి, కొత్తిమీర కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ తీసుకొని దీన్ని మొత్తం మంచిగా మీద వేసుకున్నాం అనుకో ఇంకా చూడడానికి కూడా సూపర్గా అనిపిస్తుంది. చూస్తారు కదా కొత్తిమీర వేసినాకనైతే ఇంకా కర్రీ మాత్రం టేస్ట్ అదిరిపోయింది. మా వాళ్ళకైతే ఫుల్ నచ్చింది. ఇది చపాతీకైనా మన రైస్లోకైనా టేస్ట్ మస్తు ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వేసుకోండి. మళ్ళీ స్పైసీగా ఉంది నాటుకోడి కర్రీ. గిట్ల వేసుకున్నారనుకో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, ఎవరికైనా నచ్చుతుంది. చూస్తారు కదా మంచిగా ఇట్లా ఒకసారి ట్రై చేయరి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.